నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక నాకు 2.5 months హాలిడేస్ ఇచ్చారు. నేను ఏదో ఒకటి చేద్దాం, అలా కొన్ని మూవీస్ కూడా చూద్దాం అని ఆలోచించా. ఏం మూవీస్ చూద్దామా అని ఆలోచించినప్పటికీ హాలీవుడ్ మూవీస్ నేను ఎక్కువ చూడను. ఇంగ్లీష్ మూవీస్ చూస్తే తెలుగు మూవీసే చూస్తాను. ట్రై చేద్దామని ఏదైనా సూపర్ హీరో మూవీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. స్పైడర్ మ్యాన్ అయితే చిన్నప్పుడు చూసింది ఎంత చూద్దామని ఈ క్రిస్టఫర్ నోలన్ తెలుసు కదా, ఆయన మూవీస్ ఏదైనా చూద్దాం అనుకున్నా. అందుకే అతను తీసిన కొన్ని సూపర్ హీరో మూవీస్ ఏమో ఎదిగాను. ఆయన తీశారు అంటే ప్రొడక్షన్ కంపెనీ వచ్చి ఆయన తీయమన్నదంట బ్యాట్మ్యాన్ ఫిల్మ్స్. అప్పటి వరకు బ్యాట్మ్యాన్ని కామెడీగా చూపించారు అందరూ, అంటే కొంచెం జోక్స్ వేసి, కానీ సీరియస్గా ఎవరు చూపెట్టలేదు. నేను అతను బ్యాట్మ్యాన్ సినిమాలు అలా చేస్తాను ఎందుకంటే అది చాలా గొప్ప డైరెక్టర్, చాలా సూపర్గా ఉంటాయి ఆయన సినిమాలు అన్నీ. సైంటిఫిక్గా కొంచెం మైండ్ కూడా బెండ్ అయ్యేలా ఉంటాయి ఫిల్మ్స్ అన్నీ. సో బ్యాట్మ్యాన్ తీశారు కదా, ఎలా ఉంటుంది చూద్దామని చూసాను. అందరూ డార్క్ నైట్ చాలా హైప్ ఇచ్చారు కదా, డార్క్ నైట్తో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నాకు అలా నచ్చింది సినిమా డార్క్ నైట్, కానీ నాకు అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. కానీ జోకర్ క్యారెక్టర్ ఇవన్నీ అందరికి నచ్చినట్టు ఉన్నాయి. కొన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ లాస్ట్లో షిప్ వచ్చి 2 షిప్స్లో బాంబు పెట్టేసి ఎవరు బట్టన్ నొక్కుతారు అని మంచి సస్పెన్స్లో పెట్టారు చూడండి. అది మీరు చూడకపోయిండొచ్చు మూవీ, కానీ నేనైతే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా చూడమని. డార్క్ నైట్ తర్వాత నేను చూసింది బ్యాట్మ్యాన్ బిగిన్స్. అదేది బ్యాట్మ్యాన్ తీసిన ఫస్ట్ సినిమా అది. దాని తర్వాత డార్క్ నైట్ రైజెస్. బ్యాట్మ్యాన్ బిగిన్స్ చూశాను. అసలు బ్యాట్మ్యాన్ ఎలా తయారయ్యాడు, ఎలా వచ్చాడు అనేది ఆయన ప్రజెంట్ చేసే విధానం ఉంది చూడండి, అది చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే నార్మల్ స్పైడర్ మ్యాన్ అయితే స్పైడర్ మ్యాన్ అయిపోతాడు, యాంట్ ఖర్చు అయిపోతాడు అనుకుంటాను నేను కూడా. కానీ బ్యాట్మ్యాన్ అనేవాడు ఎలా అయ్యాడో ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఆయన ఇచ్చిన బాగుంటుంది ఆ ఎక్స్ప్లెనేషన్. నాకు చాలా నచ్చింది. అది చాలా డిఫరెంట్ వేలా కన్విన్సింగ్గా ఉంటుంది. బ్యాట్మ్యాన్ బిగిన్స్ వచ్చి నాకైతే చాలా నచ్చింది. డార్క్ నైట్ కంటే బ్యాట్మ్యాన్ బిగిన్స్ నచ్చింది. ఇదేంటో ఎంత బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నాకు చాలా నచ్చాయి. ఇంతవరకు నేను చూసిన బెస్ట్ యాక్షన్ మూవీ అంటే బ్యాట్మ్యాన్దే, ఈజీగా చెప్తాను నేను కాన్ఫిడెంట్గా. దాని తర్వాత నేను చూసిన ఫిల్మే ది డార్క్ నైట్ రైజెస్. ఇంకా ఆ మూవీ చెప్పాలి, డార్క్ నైట్ రైజెస్ నా మైండ్ అయితే పోయింది అసలు. ఎందుకంటే నాకు అంత నచ్చింది ఆ ఫిల్మ్. ఆ ఫిల్మ్లో నాకు ఇంటర్వెల్గా ఒక సీన్ వచ్చేస్తుంది, ఓడి అమ్మ హీరో ఇప్పుడు ఏం చేస్తాడరా, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఒక సిచ్యువేషన్లో ఉంచేస్తారు మన ఆడియన్స్ని కూడా. విలన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు ఈ సినిమాల్లో. ఈ ఫిల్మ్స్ అన్నీ ఒకదానికి ఒకటి కనెక్టే ఉంటాయి. మెయిన్లీ ద ఫస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ యాక్చువల్గా కనెక్టే ఉంటాయి. మీరు అందుకే ఆర్డర్లోనే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నేను చాలా రికమెండ్ చేస్తాను అందరికీ ఈ ఫిల్మ్స్ చూడమని. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయి, సూపర్గా ఉంటాయి. మనం చూడలేదు కానీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇంకా బాగుంటాయి ఫిల్మ్స్. ఇంకా బ్యాట్మ్యాన్ కార్, బైక్ ఉంటాయి, చాలా స్టైలిష్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. అండ్ బ్రూస్ వెయిన్ యొక్క యాక్షన్ కూడా, ఇంకా యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. సో అంతే గైస్, ఇదే ఈ వీడియో వచ్చేసి. దీంట్లో హాలీవుడ్ మూవీస్ పెట్టను, నాకు ఏ మూవీస్ నచ్చాయో ఇంకా రియాక్షన్ వీడియోస్ అన్నీ ట్రై చేస్తాను పెట్టడానికి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.